ఇక్కడ సిబిఐ ఒక రాష్ట్రంలో మా ఇష్టం వచ్చినట్టు ఏమైనా చేస్తాం, ఎంతైనా మింగేస్తాం. నెక్స్ట్ వచ్చే ప్రభుత్వం విమర్శిస్తుంది, అంటే ప్రతిపక్షం విమర్శిస్తుంది, వాళ్ళు అధికారంలోకి వచ్చాక వాళ్ళు తినాలి కాబట్టి దీన్ని కవర్ చేసేసుకుంటారు. ఇట్లాగా దశాబ్దాల తరబడి సాగిపోతున్నటువంటి వ్యవహారానికి కోర్టులు చెక్ పెట్టి సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ద్వారా దర్యాప్తులు ప్రారంభించాయి. అట్లా కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు కూడా సిబిఐని వాడుతున్నాయి. కాబట్టి ఇప్పుడు ఆ సిబిఐ ఢిల్లీ పోలీస్ యాక్ట్ ప్రకారం వచ్చింది కాబట్టి దానికి అన్ని రాష్ట్రాలు అనుమతిస్తూ ఉంటాయి. ఇప్పుడు ఆ అనుమతిని ఉపసంహరిస్తే ఆటోమేటిక్గా వాళ్ళతో దర్యాప్తుకు అవకాశం ఉండదు అంటూ చంద్రబాబు నాయుడు గారికి ఎవరో అప్పుడు సలహా ఇస్తే ఆయన అమల్లో పెట్టారు. అదే విధానాన్ని, అంటే సిబిఐ మీద నిషేధం తర్వాత మమతా బెనర్జీ దేశంలో అందరూ ఇప్పుడు బాబు బాటలో మంచి కోసం కాదు సిబిఐ మీద బ్యాన్ని ప్రతి ఒక్కళ్ళు కూడా అడ్డకోలుగా వాడుకుంటున్నారు. అవినీతికి పాల్పడే ప్రభుత్వాలు తమని తాము కాపాడుకోవడానికి సిబిఐ బ్యాన్ పెడుతున్నాయి. ఇక రేపో మాపో అమిత్ షా ఎంటర్ అయ్యి సిబిఐని దేశవ్యాప్త పోలీసింగ్ కిందన అనౌన్స్ చేస్తే, కొత్త చట్టం తెస్తే దిక్కుమొక్కు ఉండదు, ఆ స్థితికి తెస్తున్నారు. తాజాగా చూస్తే కీలకమైనటువంటిది సిబిఐకి సంబంధించి తెలంగాణ, పంజాబ్, జార్ఖండ్, కేరళ, రాజస్థాన్, ఛత్తీస్గఢ్, పశ్చిమ బెంగాల్, మిజోరాం, మేఘాలయ, తమిళనాడు, ఈ 10. ఈటట్లో చూడండి, తెలంగాణ మొన్నటిదాకా బీఆర్ఎస్ ఉంది కాబట్టి బ్యాన్ పెట్టింది, పంజాబ్ ఆమ్ ఆద్మీ పార్టీ కాబట్టి బ్యాన్ పెట్టింది, జార్ఖండ్ కాంగ్రెస్ కూటమి ఉంది కాబట్టి బ్యాన్ పెట్టింది, ఆ సోరెన్ను వాడే అక్కడ దుర్మార్గుడు, కేరళ కమ్యూనిస్టులు ఉన్నారు కాబట్టి బ్యాన్ పెట్టారు, రాజస్థాన్ మొన్నటిదాకా కాంగ్రెస్ ఉంది కాబట్టి బ్యాన్ పెట్టింది, ఛత్తీస్గఢ్ మొన్నటిదాకా కాంగ్రెస్ ఉంది కాబట్టి బ్యాన్ పెట్టింది, పశ్చిమ బెంగాల్ మమతా బెనర్జీ కాబట్టి బ్యాన్ పెట్టింది, మిజోరాం యాంటీ బీజేపీ ఉంది కాబట్టి బ్యాన్ పెట్టింది, మేఘాలయ కాంగ్రెస్ మిత్రపక్షం ఉంది కాబట్టి బ్యాన్ పెట్టింది, తమిళనాడు కరుణానిధి కొడుకు కాబట్టి వీళ్ళు బ్యాన్ పెట్టారు. వీళ్ళని బట్టి ఏమర్థం అవుతుంది, సిబిఐ అంటే వణుకు. ఎందుకయ్యా అంటే తాము చేసిన తప్పుల్ని పట్టుకుంటుందని.